దేశవ్యాప్తంగా మెడికల్ సీట్ కోసం వెయిట్ చేస్తున్న 23 లక్షల మంది స్టూడెంట్స్ కి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. గత కొన్ని రోజులుగా పేపర్ లీక్ ఆరోపణలతో సస్పెన్షన్ లో ఉన్న నీట్ యూజీ 2026 ఎగ్జామ్ పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక క్లారిటీ ఇచ్చింది. నాటి పరీక్షను రద్దు చేసి ఇప్పుడు రీ ఎగ్జామ్ కోసం డేట్ ఫిక్స్ చేశారు. ఎన్టీఏ తమ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో అనౌన్స్ చేసిన దాని ప్రకారం జూన్ 21 ఆదివారం నాడు నీట్ రీ ఎగ్జామ్ జరగబోతుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్ సెంటర్ల వివరాలను త్వరలోనే అనౌన్స్ చేస్తారు. ఇక్కడ ఒక రిలీఫ్ ఇచ్చే విషయం ఏంటంటే స్టూడెంట్స్ మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అలానే ఎలాంటి అదుపు ఫీజు కట్టక్కర్లేదు. కేవలం అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మమని ఎన్టీఏ పేర్కొంది. మే 3న జరిగిన ఎగ్జామ్లో భారీగా పేపర్ లీక్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. సిబిఐ దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. రాజస్థాన్లోని సికార్లో ఈ వ్యవహారం మొదలైంది. పరీక్షకు ముందే ఒక గెస్ట్ పేపర్ పేరుతో 410 ప్రశ్నలను కొందరు స్టూడెంట్స్ కి పంపారు. అందులో ఏకంగా 120 కెమిస్ట్రీ ప్రశ్నలు డిట్టోగా దిగిపోయాయి. ఆప్షన్లు కూడా ఒకే వరుసలో ఉండటంతో ఇది పక్కా లీకేజ్ అని తేల్చేశారు. దర్యాప్తులో ఏంటంటే ఈ లీకేజ్ వెనుక ఒక భారీ నెట్వర్క్ ఉందని తేలింది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి పేపర్ లీక్ అయ్యి అక్కడి నుంచి రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కేరళ వరకు స్ప్రెడ్ అయింది. ఈ ఒక్క పేపర్ కోసం ఒక్కో విద్యార్థి నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఇన్ఫర్మేషన్. అందుకే ఈ అన్యాయాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసింది. అన్యాయం చేసిన వాళ్ళ కోసం కష్టపడి చదివిన 23 లక్షల మంది ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి రావడం నిజంగా బ్యాడ్ లక్. కానీ తప్పదు, మన చేతిలో ఉన్నది ప్రిపేర్ అవ్వడమే. జూన్ 21కి ఇంకా టైం తక్కువే ఉంది కాబట్టి ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ బుక్స్ తీయండి, ప్రాపర్గా రివైజ్ చేయండి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? లీక్ చేసిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి?